లక్కీగాడు డిక్కీగాడు చూడండి ఎలా పోర్టుగల్లో పడుకున్నారో. డిక్కీగాడు పోర్టుగల్లో పడుకొని మా ఇంటి లోపలికి నా వంక చూస్తున్నాడండి నేను వంట చేస్తుంటే. లక్కీగాడేమో ఆ డిక్కీగాడు గుమ్మం దాటి ఎక్కడ లోపలికి వస్తాడోనని లక్కీగాడు డిక్కీగాడినే చూస్తున్నాడు. ఒరే నేను చిక్కీ వండాను రారా లోపలికి అన్నం పెడతానంటే చాలాసేపు దాకా రాలేదండి. ఎందుకంటే వాడు నేను రోజు ఇలాగే చెప్తున్నాను కానీ పెట్టట్లేదని వాడికి నమ్మకం అనమాట. కానీ తీసుకొచ్చి చూపించానండి. బోన్స్ అయితే తీసుకొచ్చాం కదా, ఇవాళ దాన్ని ఉడకబెట్టి చూపించాను. ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చాడు. సరే అని డిక్కీ గారికి కూడా కొంచెం అన్నం పెట్టానండి. ఆ బోన్స్ తీసేసి స్కిన్ వరకు అది పెడితే చూడండి లక్కీ గాడు వాడిది తినడం ఆపేసి డిక్కీ గారి మీద ఎలా పోట్లాడుతున్నారు చూడండి. అది అసలు బెదిరిపోయిందండి. డిక్కీ గాడు బెదిరిపోయింది. అన్నం అంతా కింద పోతే అరే ఎందుకురా నీకు ఉంది కదా నువ్వు తినరా అంటే వాడు తిన్నంత తిని పక్కకి వెళ్ళిపోయిన తర్వాత డిక్కీగాడు మిగతా అన్నం తిన్నాడండి. నాకే బాధేసి మళ్ళీ వేరే పెట్టాను. లక్కీగాడు కడుపు నిండింది కదా చూడండి ఎలా